చికెన్ పేరు చెప్పగానే నోరు ఊరిపోవడం ఖాయం. ఆదివారం అయితే ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా చాలా మంది ఉంటారు. ఇంకా కొంతమందిలో వారంలో కనీసం ఒక్కసారైనా చికెన్ తింటారు. మరి కొంతమంది అయితే చికెన్ కర్రీ చేసుకుంటే ఇంకొందరు చికెన్ ను ఫ్రైగా చేసుకుని తింటుంటారు. చికెన్ కబాబ్స్, గ్రిల్డ్ చికెన్, తందూరి చికెన్ వంటి వాటిని ఇంకొందరు ఇష్టపడుతూ ఉంటారు. చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. మరి చాలా మంది తమ డైట్ లో చికెన్ ను యాడ్ చేసుకుని ఉంటారు. అయితే చికెన్ తింటున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. చాలా మంది చికెన్ ను అన్నంతో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. చివర్లో పెరుగుతో కలిపి తింటుంటారు. అన్నం, పెరుగు, చికెన్ కలిపి తింటే వచ్చే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పళ్ళెంలో ఒక్క మెతుకు లేకుండా తినేస్తారు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా చికెన్ ను పెరుగుతో కలిపి తినడం ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. చికెన్ ను పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అజీర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. చికెన్ తిన్న రోజు పాలకు కూడా దూరంగా ఉండాలి. చాలా మందికి రోజు పాలు తాగే అలవాటు ఉంటుంది. వీరు చికెన్ తిన్న రోజు మిల్క్ తాగకుండా ఉంటేనే మంచిది. లేదంటే దురద, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక చికెన్, చేపలను కలిపి అస్సలు తినకూడదు. చికెన్, చేపలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కలిపి తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ మోతాదుకు మించి చేరుతుంది. దీనివల్ల కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. ఒక రోజు తింటే ఏం కాకపోయినా రెగ్యులర్ గా చేపలు, చికెన్లను కలిపి తినడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.